సో కేపీ రాజు వ్యవస్థాపకులు ఫైట్ ఫర్ రైట్స్ అనే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆనిముత్యాల అవార్డ్స్ అనేది జరుగుతోంది. సో దాని గురించి మరింత సమాచారం మన సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. అనంతపురం అంటే కరువుకే కాదు, ఇక్కడ చాలా స్కిల్స్, చాలా గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్న జిల్లా. ఆ జిల్లాలో ఆ రకమైన అచీవ్మెంట్ చేసిన వాళ్ళని కొంతమందిని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళకు ఒక అభినందన, వాళ్ళకు ఒక సత్కారం ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చేస్తుంది ఫైట్ ఫర్ రైట్స్ అనే సంస్థ, అట్లాగే ఆశ్రయ అనే సంస్థ, ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఎవరెవరిని వీళ్ళు గుర్తించారు అంటే, అసలు దేశవ్యాప్తంగానే పేరు తెచ్చుకున్న వాళ్ళు అనంతపురం జిల్లాలో ఉన్నారు. అది వాళ్ళు సేవారంగం కావచ్చు, లేదంటే చిత్రకారులు కావచ్చు, లేదంటే పర్వతారోహణ కావచ్చు, లేదంటే ఫోక్ సాంగ్స్ కావచ్చు, అట్లాగే ఫుట్బాలు, క్రికెట్, ఇట్లా వాటన్నిటిలో కూడా వీళ్ళను ఈరోజు గుర్తించి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఒక అభినందన కార్యక్రమం చేస్తున్నారు. నిజానికి ఆ పేర్లు కూడా, ఉదాహరణకు ఈరోజు సేవారంగంలో అతి పెద్ద ఎత్తున ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా తానున్నాను అని ఆదుకుంటూ ఒక 40 మంది ఆడపిల్లలకు చదువు చెప్పిస్తూ చేస్తున్న మన రవికాంత్ రమణ, ఆయనకు సేవారంగంలో అనంతపురం జిల్లానే ఒక పెద్ద గుర్తింపు ఇచ్చింది. ఈరోజు ఆయన ఇక్కడ ఉండి తమ అభినందన అందుకున్నారు. అట్లే కుంచే తిప్పేస్వామి, వీళ్ళందరూ కూడా సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. కుంచే తిప్పేస్వామి చిత్రలేఖనంలో అద్భుతమైన బొమ్మలు గీస్తూ, అద్భుతమైన ఆర్టులో తన ప్రతిభను చూపిస్తూ ఉన్నవాడు. ఆయనకు ఒక గొప్ప అభినందన ఈరోజు లభించింది. అట్లే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఉపేంద్ర, మన జిల్లా వాడే, చిన్న అబ్బాయి, అంటే చూస్తే ఒక 20-25 ఏళ్ళు కూడా ఉన్నట్టు అనిపించింది. కానీ మన జిల్లా నుంచి వెళ్ళి హిమాలయ పర్వతారోహకుడిగా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. వీళ్ళ ముగ్గురికి ఈరోజు సన్మానం చేశారు. అదేవిధంగానే ఇంకో ముగ్గురు ఉన్నారు. పెద్దక్క ఫోక్ సింగర్, ఆమె, అట్లాగే అనూష, ఆమె ఒక ఫుట్బాలరు, జాతీయ స్థాయిలో ఆడింది. అట్లాగే మహిళా క్రికెటర్ అనూష, వీళ్ళందరూ కూడా అనంతపురం జిల్లాలో వాళ్ళు కావటం అనేది మాకు చాలా గర్వకారణం. వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళకు తోడ్పాటు అందించిన వాళ్ళను, వాళ్ళ కోచులుగా ఉన్న వాళ్ళను, వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఆర్డిటీ వీళ్ళందరికీ సహాయం చేసింది, చాలామందికి సహాయం చేసింది. ఆర్డిటీని కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లాలో చాలామంది ఉన్నారు కదా సార్, ఆ అందరినీ మీరు గుర్తించగలుగుతున్నారా? దాని గురించి మీరు ఏమైనా ఎఫర్ట్ పెడుతున్నారా? చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు, కానీ వారిలో కొంతమందిని మాత్రమే ఈరోజు గుర్తించి తీసుకురావడం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు. వివిధ సంస్థలు, ఇది చిన్న సంస్థ, ఫైట్ ఫర్ రైట్స్ అనే సంస్థ, వాళ్ళు ఈరోజు చేశారు. వివిధ సంస్థలు అటువంటి అందరినీ, మిగిలిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు తగిన అభినందనలు తెలియచేయటం, వాళ్ళు పురస్కారాలు ఇవ్వటం అనేది, దానివల్ల ఉపయోగం ఏంటంటే యువకులుగా ఉన్న వాళ్ళకు ప్రేరణ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది. అదేవిధంగా కొత్త పిల్లవాళ్ళందరికీ కూడా, విద్యార్థులందరికీ వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషను, తాము కూడా ఆ రకంగా ఎదగాలి అనే ఒక అభిప్రాయం వాళ్ళకి వస్తుంది. కాబట్టి దీన్ని మిగిలిన వాళ్ళు కూడా చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. పోయిన జనవరి 24వ తారీఖు పెనుగొండలో జరిగిన గగనమల ట్రస్ట్ వారి అనంత ఆనిముత్యాల కింద నన్ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా మనోబలంతో కూడా ఇంకా 10 కార్యక్రమాలు చేస్తానని మనసారా చెప్తూ సెలవు తీసుకుంటాను. జనవరి 24వ తేదీ పెనుగొండలో సాహితీ గగనమల ఆధ్వర్యంలో అనంత ఆనిముత్యాల అవార్డు తీసుకున్న మన అనంతపురం వాసులందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఫైట్ ఫర్ రైట్స్ అండ్ ఆశ్రమం రెండు కలిపి అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయము. మరి అందులో అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా పేద పిల్లలు. ఒక అనూష క్రికెట్ ప్లేయర్ జాతీయ స్థాయిలో, ఇంకొక అనూష ఫుట్బాల్ ప్లేయర్ జాతీయ స్థాయిలో, ఉపేంద్ర ఎవరెస్ట్ ఎక్కినాడు, పేద పిల్లాడు. మరి అట్లే తిప్పేస్వామి, కుంచె తిప్పేస్వామి మంచి ఆర్టిస్టు. మరి రవికాంత్ రమణ గురించి చెప్పే అవసరం లేదు, ఆయన దానకర్ణుడు, అభినవ దానకర్ణుడు. మరి ఆ రకంగా వీళ్ళందరూ కూడా, మా తరిమల పెద్దక్క, తరిమల సీతక్క అంటారు, జానపద గాయకురాలు, నిజామాబాద్లో ఉంటుంది, రాలేకపోయింది. వీళ్ళందరూ ఈడ మరి అభినందన సన్మానం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయము.
ఇట్లా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదింటి నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఉంటే వాళ్ళు ఎంతో ఎదిగిపోతారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, చదువు ఉండదు. అన్ని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఎదగడానికి కారణం ఆర్డిటీ వల్ల ఎంతోమంది పేదలు వెలుగులోకి వచ్చినారు. మరి అట్లా ఆర్డిటీకి ధన్యవాదాలు చెప్పుకోవాలంటారన్నా. మరొకసారి రాజును ఆశ్రయకృష్ణాన్ని అభినందిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ఫైట్ ఫర్ రైట్స్ మరియు ఆశ్రయ అనాథ ఆశ్రమం సంయుక్త నిర్వహణలో అనంత ఆణిముత్యాల అవార్డు గ్రహీతలకు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క కళ అనేది ఉంటుంది. అలాంటి కళల్ని వెలికి తీయడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు మన కుంచె తిప్పేస్వామి గారు అయితేనేమి, పర్వతారోహితుడు అయినటువంటి ఉపేంద్ర గారు అయితేనేమి, సో వారందరినీ కూడా ఈరోజు వేదిక మీద ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ గారు, అలాగే డాక్టర్ గేయానంద్ గారు, అలాగే తరిమెల అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే మదన్మోహన్ రెడ్డి గారు, ఇలా చాలామంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చి సో ఘనంగా విజయవంతం చేయడం జరిగింది. సో ధన్యవాదాలు. చూశారు కదా. సో ఈరోజు ఫైట్ ఫర్ రైట్స్ అనే ఆర్గనైజేషన్ అనంతపురం జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆణిముత్యాలని వెతికి జ్ఞాన సుధలు దొరుకునో, భీతి లేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచునో, తనివి తీర జనులకెల్ల జ్ఞాన సుధలు దొరుకునో, అడ్డుగోడ లేని సమాజమెచట నుండునో, హృదంతరాల జనితమౌ సత్యమెచట వరలునో, ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలిరం, లెమ్ము 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 సోదరా, కర్మనిరతి జ్ఞాన సిద్ధి ఉనికి పట్టు ఏదియో, కర్మనిరతి జ్ఞాన సిద్ధి ఉనికి పట్టు ఏదియో, ధర్మపథము మీరకుండ కర్మల చెడు జరుగునో, ధైర్య స్థైర్య సద్గుణాలు మెలగుతావు ఏదియో, ధైర్య స్థైర్య సద్గుణాలు మెలగుతావు ఏదియో, విమలశీల ఘన వికాస ప్రగతికేది నిలయమో, విమలశీల ఘన వికాస ప్రగతికేది నిలయమో, ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలిరం, లెమ్ము 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 సోదరా, లెమ్ము 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 సోదరా. నాకు నా కుటుంబానికి కొన్ని దశాబ్దాలుగా పరిచయం ఉన్న ఎందరో వ్యక్తులు ఈ హాల్లో ఉండడం నిజంగా చాలా సంతోషం. ముందుగా జిల్లాకే కాకుండా రాష్ట్రానికే రక్తదానం అంటే ఏదో ఒక చిన్న కార్యక్రమం కాదు, అదొక ఉద్యమము అని ఆ రక్తదాన ఉద్యమానికి బీజం పోసిన అమర్నాథ్ రెడ్డి అన్న ముందు నాలాంటి వాడు మాట్లాడడం, ఇట్స్ సంథింగ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ ఎన్ అచీవ్మెంట్ ఫర్ మీ. అంటే నా జీవితంలో ఏదో సాధించినాను అన్న ఫీలింగ్లో ప్రస్తుతానికి ఉన్నా. అంతటి గొప్ప వ్యక్తి పక్కన నన్ను కూర్చోబెట్టి ఆయన ముందర నన్ను మాట్లాడమండం. సో ఎందరికో వేల మందికి ప్రాణదానం చేసిన అంతటి మహానుభావుడు. అదేవిధంగా అటువైపు చూస్తే రమణన్న ఎందరికో అన్నదానం, ఎందరికో నేత్రదానం. గత 7 సంవత్సరాలుగా అన్న అర్ధాంగి స్వర్గస్థురాలైన ఆమె మనలోనే ఉన్నారు అన్నదానికి ఒక గొప్ప నిదర్శనం అన్న చేస్తున్న వివిధ కార్యక్రమాలు. అనంతపురం నుండి కుందుర్పి దాకా అన్న చేసిన ఎన్నో కార్యక్రమాల్లో నేను కూడా అన్న పక్కనే ఉండి దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. సో అదేవిధంగా ఒకరోజు సైఫుల్లా ఫ్లైఓవర్ మీద మండు టెండలో ఒక వ్యక్తి పెయింటింగ్ వేస్తా కనపడినాడు నాకు. ఆయన పేరే కుంచె తిప్పేస్వామి. సో నేను స్కూటర్లో పోతా ఆపి, ఇంత ఎండలో నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు కదా, ఏం పరిస్థితి అంటే అప్పుడు అతని గురించి అంతా చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇంత టాలెంటెడ్ వ్యక్తి నగర రోడ్లలో ఆ గోడల మీద ఎండలో కూర్చొని వేయడం ఏంటి, ఇదేనా మనము ఇట్లాంటి వ్యక్తికి ఇచ్చే గౌరవం అన్నట్టుగా నేను అతని గురించి ఒక ఆర్టికల్ రాసిన, కుంచెతో తిప్పేస్వామి గురించి.
చేసిన తర్వాత ఈటీవీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇటువంటి యంగ్స్టర్స్ గురించి మనం కథనాలు ప్రచారం చేస్తే యువతరానికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది అంటే అప్పుడు నా తమ్ముడు లాంటి కుంచేకి స్టోరీ ఈటీవీలో రావడం జరిగింది. ఆ విధంగా కుంచే తిప్పేస్వామి ప్రపంచానికి పరిచయం కావడం ఈరోజు అనంత ఆనిముత్యాలు. గట్టిగా కొట్టచ్చు. మనం అనంతపురం జిల్లా వాళ్ళు తీసుకునేది బాగా అడుగుతాం, ఇచ్చేది మాత్రం తక్కువ. గట్టిగా కొట్టాల, తప్పట్లు ఫ్రీనే ఇచ్చేయచ్చు. అందులో కుంచే తిప్పస్వామి లాంటి ఉంది. సో నేను చెప్తా ఉండేది దాదాపు 4.5 సంవత్సరాల కిందట. అప్పటి నుంచి కుంచే తిప్పస్వామి ప్రయాణం బాగా సాఫీగా జరిగి ముందుకు పోయిందంటే పోలేదు. దానికి కుంచే తిప్పస్వామి ప్రయాణం అంత సాఫీగా జరక్కోకుండా అతనికి రావాల్సిన గుర్తింపు ఇంకా రాకపోవడానికి ప్రధాన కారణం అనంతపురం నగరంలో ఉండే 4.5 లక్షల జనాభా. అంటే మనము మన చుట్టుపక్కల ఉండే కుంచే తిప్పేస్వామి లాంటి వాళ్ళు ఎందరినో ప్రోత్సహించకుండా ఎక్కడో బయట ఊరో బయట రాష్ట్రాల వాళ్ళని ప్రోత్సహిస్తూ చేయడం వల్లనే కుంచే తిప్పేస్వామి లాంటి వాళ్ళకి వాళ్ళు అలాగే ఇంకా దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ రికగ్నిషన్, బేసిక్ రికగ్నిషన్. అదేవిధంగా కొన్ని సంవత్సరాల కిందట ఉపేంద్ర అనే యువకుడు మా ఇంటికి వచ్చినాడు. ఉపేంద్రకు గుర్తుందో లేదో, కూర్చో. సో ఉపేంద్ర వండుకొని నేను ఈ విధంగా మౌంటైనీరింగ్ చేస్తూ ఉన్నాను, ఈ విధంగా చేయాలా అంటే సరే అప్పుడు మాట్లాడి ఉపేంద్రకి మేము చేయవలసినంతగా చేయలేదు. ఎందుకంటే వి కమ్ ఫ్రమ్ ఏ థాట్ ప్రాసెస్. మౌంటైనీరింగ్, ఒక వ్యక్తి మౌంటైనీరింగ్ ఆశయానికన్నా 100 మంది ఆకలి గొప్పది అనే ఒక థాట్ ప్రాసెస్లో బతికే వాళ్ళం కాబట్టి మన ఉపేంద్రకి మినిమల్గా ఏం సపోర్ట్ చేయాలో చేయగలిగినాం. కానీ ఉపేంద్ర ఎవరి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా తను అనుకున్నది సాధించాలని ముందుకు వెళ్ళి ఈరోజు అనంత ఆనిముత్యంగా రావడం నిజంగా చాలా సంతోషం. మనం ఏ సమాజంలో బతుకుతా ఉన్నామంటే 10,000 రూపాయలు ఉంటే ఒక అవార్డు కొనుక్కోవచ్చు, 40,000 రూపాయలు ఉంటే ఒక పిహెచ్డి కొనుక్కోవచ్చు, డాక్టరేట్లు కొనుక్కోవచ్చు. మన ఊర్లో చాలామంది 20,000కి 30,000కి 5,000కి అవార్డులు కొన్నోళ్ళు, డాక్టరేట్లు కొనుక్కొని పేరు ముందర డాక్టర్ అని పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణారెడ్డి చాలా వివరాల్లోకి వెళ్తున్నాడు, అది వద్దు. సో నేను అనేది ఏమంటే దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలా అంటే కొన్ని అవార్డులు కేవలం మీరు చేసే పని వలన వచ్చే అవార్డులు ఉంటాయి. అందులో ఒకటి అనంత ఆనిముత్యాలు. సో మనం చేసే పని 10 మందికి ఉపయోగపడుతుంది అని అనిపించినప్పుడు అలాంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళు నిజంగా చేస్తున్నారా లేదా అనేది స్క్రూటినైజ్ చేసి దాని తర్వాత అనంత ఆనిముత్యంగా ఇవ్వడం. అది కూడా ప్రతి నెలలో, ప్రతి 6 నెలలకో, ప్రతి సంవత్సరమో చేసే కార్యక్రమం కాదు అది. సో అనంత ఆనిముత్యం అవార్డులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక కార్యక్రమం. నిజమైన ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆ ప్లాట్ఫామ్ మీద రికగ్నైజ్ చేసి వాళ్ళని మనలాంటి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళ నుండి మనం స్ఫూర్తి పొందే విధంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఇంకా అనంత ఆనిముత్యాలు ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళందరికీ సరైన ప్లాట్ఫామ్ దొరక్కనో లేకపోతే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను సరైన పద్ధతిలోనో సరైన ప్లాట్ఫామ్లో చెప్పుకునే వెసులుబాటు లేకనో ఇంకా వాళ్ళకు గుర్తింపు రాలేదు. కానీ నా విన్నపం ఏమంటే మీరు చేస్తున్న గొప్ప కార్యక్రమాలు కొనసాగించండి. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మీరు చేస్తున్న కార్యక్రమం 10 మందికి ఉపయోగపడే వరకు దాన్ని కొనసాగిస్తూనే ఉండండి. మీరు ఏ కార్యక్రమం చేసినా మీకోసం చేయండి, మీ కుటుంబం కోసం చేయండి, మీ ఆత్మ సంతృప్తి కోసం చేయండి. ఎవరో ఒక అవార్డు వస్తుందనో లేకపోతే ఇంకోటి వస్తుందనో కాకుండా. నాకు చాలామంది ఇక్కడ బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కనబడుతున్నారు. నువ్వు చెయ్యెత్తు, నామం పెట్టినావు వెనకల,
ప్రతిరోజు అన్నదానం చేస్తుంటాడు ఆయన. నిలబడు, పర్లేదు. ప్రతిరోజు అన్నదానం చేస్తుంటాడు యంగ్స్టర్. ఆడ నడుచుకుంటా వస్తున్నాడు ఒక ఆయన, సలీం అని ఆయన. ఇప్పుడు కూర్చుంటా అన్నాడు, ఈడ అద్దాలు పెట్టుకొని. నిలబడబ్బా ఒక్క నిమిషము. సో సలీం మనకి చాలామందికి తెలుసు. రక్తదాన ఉద్యమంలో అమర్నాథ్ రెడ్డి అన్నకి చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా కొన్ని దశాబ్దాల పాటు రక్తదాన ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు సలీం. సో ఇటువంటి వాళ్ళందరూ ఎందరో ఉన్నారు మనకు, మన జిల్లాలో, మన ఊర్లో. సో ఇలాంటి వాళ్ళందరికీ మనము కిరీటాలు పెట్టకపోయినా కనీసం మనం 10 మంది కలిసినప్పుడు ఇటువంటి మహానుభావుల గురించి ఒక మాట, మంచి మాట చెప్పుకో, లేకపోతే బయట కనపడినప్పుడు నవ్వి నమస్కారం అన్నా పెడితే వాళ్ళకి సంతోషం. అంతకుమించి వాళ్ళు కోరుకునేది ఏం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్. ముఖ్యంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కేపీ రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు అనంత ఆణిముత్యాలు అనే కార్యక్రమంలో పాల్గొనడానికి సంయుక్తంగా ఫైట్ ఫర్ రైట్స్, అదే మాదిరి ఆశ్రయ, ఈ 2 సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, ఆ కార్యక్రమంలో నేను ఒక వక్తగా ఇక్కడికి రావడము నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ అనంత ఆణిముత్యాలు అనే దాంట్లోనే ఒక విశిష్టమైనటువంటి అర్థం ఉంది. అనంత, మనం అనుకోవచ్చు అనంత అంటే మనం అనంతపురానికి అనంతాన్ని పెట్టేసుకున్నాము అని, కానీ దాన్ని ఇంకొంచెం డెప్త్గా, లోతుగా చూసినామంటే అనంతమైనటువంటి, దీనికి అంతం లేదు, ఇది చిరస్థాయిగా నిరంతరము ఉన్నటువంటిది. సో అటువంటి ఆణిముత్యాలుగా గుర్తించబడినటువంటి వారిని ఈరోజు మనము ఈ సన్మానం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి అదృష్టంగా భావిస్తాను నేను. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేయడము ఒక గుర్తింపు తీసుకురావడమే కాదు, ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం తీసుకురావాలా, వాళ్ళు దీనికి ఒక ప్రేరణగా జనాలకి కనపడాలా అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంట్లో మాదిరి ఇంకొక విషయంలో మనం ఆలోచన చేస్తే, ఈ ఫైట్ ఫర్ రైట్స్, అదే మాదిరి ఆశ్రయ, ఈ 2 పదాలు మళ్ళీ యాదృచ్ఛికంగా జరిగిందా ఇది, లేకపోతే ప్రీ ప్లాన్డ్గా జరిగిందో నాకు తెలియదు. కానీ నేను అనుకుంటుండే విషయం మాత్రం ఆశ్రయ, అదే మాదిరి ఫైట్ ఫర్ రైట్స్, అదే మాదిరి ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్యూస్తో పనిచేస్తూ ఉంటారు సేవా కార్యక్రమాలని. సో ఆ వాల్యూస్ కట్టబడి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ఆశ్రయ అంటే వాళ్ళకి ప్రేమ, కరుణతో కూడినటువంటి సేవ అందించడం. అదే మాదిరి ఫైట్ ఫర్ రైట్స్ అన్నప్పుడు హక్కుల కోసం ఒక పోరాటం చేయడం. ఇవి 2 కలిసినాయి అంటే ప్రేమతో కూడినటువంటి సేవా కార్యక్రమాలతో హక్కుల కోసం పోరాటం చేయడం. సో ఇది నిజంగా చెప్పడానికి కూడా ఎంత అంటే వాల్యూగా ఉంది అంటే, సో ఇది వర్ణాతీతం నా ఉద్దేశంలో మాత్రం. సో ఇదే మాదిరి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలని ఫైట్ ఫర్ రైట్స్, అదే మాదిరి ఆశ్రయ సంస్థలు 2 ఇట్లాంటి గుర్తింపు తీసుకురావడానికి అనంత ఆణిముత్యాలని మరింత మందిని భవిష్యత్తులో ముందుకు తీసుకొచ్చే రకంగా తమ వంతు ప్రయత్నాలు చేయాలని, ఆ ప్రయత్నాల్లో భాగంగా మా వంతు కృషి మేము చేయగలమని, మా వంతు సహకారాన్ని అందిస్తామని ఈ వేదిక మూలకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అధ్యక్షత వహిస్తున్న కేపీ రాజు ఒక్కొక్క రోజు 1 సంవత్సరం ముందు నా దగ్గరకు వచ్చి ఆయన ఓ చిన్న ఫిల్మ్ ఒకటి చూపించాడు నాకు, వాళ్ళు తీసింది. దాంట్లో
ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించి ఏం జరుగుతోంది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది ఒక అద్భుతంగా తీసిన ఒక లఘు చిత్రం అది. అంటే వీళ్ళందరితో పాటు కేపీ రాజు కూడా ఆయనకు ఒక పెద్ద అభినందన నేను చెప్తున్నాను. అట్లే వేదిక మీద వెంకట్ ఉన్నారు, ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన ప్రాంతం ఏదన్నా ఉంది అనంతపురంలో అంటే ఇది ఈ లైబ్రరీనే. ఎందుకు ఆ ఇష్టం అంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఏర్పడిన ఇష్టం అది. నేను హై స్కూల్లో చదివేటప్పుడు ఎప్పుడైనా ఆదివారాలు వస్తే పొద్దున 8 నుంచి సాయంత్రం 8 దాకా లైబ్రరీలోనే ఆ పైన ఉండేది. ఆడ ఉండేవాడిని, ఉండి చదువుకుంటూ ఉండేవాడిని. అదొక పెద్ద ఒక అనుబంధం లాంటిది. కాబట్టి దానికి బాగా మీరు ఈ లైబ్రరీని బాగా చూసుకోవాలని, బాగా అభివృద్ధి చేయాలని, మంచి అసలు లైబ్రరీలో ఒక మీటింగ్ హాల్ ఉండటం అనేది చాలా సంస్కారవంతమైన విషయం. ఇక్కడ ఆ పిల్లలు కూడా చదువుకుంటున్న పిల్లలు అందరూ బహుశా వచ్చినట్టున్నారు లైబ్రరీకి వచ్చిన వాళ్ళు. కాబట్టి మీకు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. అట్లే వేదిక మీద పెద్దలు అనేక మంది ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అనిల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే నాకు మొదటి నుంచి నేను ఆసుపత్రి పెట్టినప్పటి నుంచి నీలం టాకీస్ దగ్గర నాకు రమణ గారు చాలా పరిచయం. కానీ డబ్బులు అందరికీ ఉండొచ్చు, కానీ ఏదో ఒక సందర్భంలో ఆ డబ్బులకు ఉండే విలువే కాదు, ఆ డబ్బులకు విలువ లేదు అనేది కూడా గ్రహించి ప్రజల కోసం లేకుంటే తాను చేయాలనుకుంటున్న సేవ కోసం వాటిని వినియోగించడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి పని రమణ గారు చేస్తున్నారు. వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు చెప్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ అభినందన పొందటానికి తిప్పేస్వామి అట్లాగే ఉపేంద్ర వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు. అయితే నువ్వు ఏ ఏ ఏ పర్వతం ఎక్కింది? ఎవరెస్ట్ ఇంత దాకా? అమ్మయ్యో, గ్రేట్. అంటే చిన్న విషయం కాదు ఇది. నాకు కూడా ఏదో పేపర్లో చూశాను తప్ప అబ్బాయిని చూడటం నాకు పెద్ద ఎక్స్పీరియన్స్, అది పెద్ద ఒక ఫీలింగ్ అనమాట. అంటే మన అనంతపురంలో ఉంటున్న ఒక అబ్బాయి బయట రోడ్లో తిరుగుతుంటే అబ్బాయిని ఎవరు గుర్తుపట్టాం. యాక్చువల్గా గుర్తుపట్టడం అంటే మామూలు మనలాగా అందరిలాగా ఇక్కడ కూర్చున్నలాగా అనిపిస్తాడు. కానీ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్లకు ఎవరెస్ట్ ఎవరైతే ఎక్కారో, ఎవరు మొట్టమొదటి ఎక్కింది? టెన్జింగ్ నార్గే, హిలరీ. వాళ్ళు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారు. అంటే మనిషి దేన్నైనా సాధిస్తాడు అనటానికి ఒక గుర్తు అది ఎవరెస్ట్ ఎక్కడం అనేది. అంటే దేన్నైనా సాధిస్తాడు, ఏ ఎత్తైనా, ఎంత లోతైనా, ఎంత కష్టమైనా, ఎంత చలైనా, ఎంత వేడైనా, మనిషికి మించింది ఈ ప్రకృతిలో ఏదీ లేదు అని చెప్పడానికి గుర్తు పర్వతారోహణ అనేది. అట్లా వాడు మన అనంతపురంలో ఉన్నాడు అంటే నాకు పెద్దగా తెలియకపోవడం నిజంగా నేను సిగ్గుపడుతున్నా. నేను అడిగా రాజును ఏది ఎక్కాడు, ఏ పర్వతం ఎక్కాడో అని చెప్పి అడిగాను నేను. కానీ మనకి చాలామందికి తెలియదు. మీ అందరికీ ఉన్న పిల్లలందరికీ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ అబ్బాయి. అట్లాగే తిప్పేస్వామి కూడా. అంటే అక్కడ ఆ బొమ్మలన్నీ మీరు కదా వేసింది, అది ఆ చిత్రలేఖనం అనేది బహుశా నేర్చుకుంటే రాదు, నేర్చుకుంటే మెరుగుదల చేసుకోవచ్చు, కానీ రాదు. అది బహుశా ఒక రకమైన టాలెంట్గా, ఒక రకంగా ఏదో పుట్టుకతోనే వస్తుంది అనాలి. చిన్న విషయం కాదు అది.
ఒక అంటే చిత్రకారులకు నిజంగా ఈరోజు ఉన్న స్థానం ఏంటంటే, ఒక ఆయన పేరు నేను చెప్తాను, ఆయన పేరు మీరు వింటారు కొంతమంది. అయినా ఎంఎఫ్ హుస్సేన్ ఆయన పేరు. ఆ ఎంఎఫ్ హుస్సేన్ అనే చిత్రకారుడు ఆయన అట్లా ఒక గీత గీసాడు అనుకోండి, గీత గీస్తే దాని విలువ ఎంతో చెప్పలేం. ఇంకో చిత్రకారుడు ఉన్నాడు, ఆయన పేరు పికాసో. ఆ పికాసో అనే ఆయనకు ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అంటే చిత్రకారులు అని చెప్పాడు ఆయన, ఆడ రోడ్డు మీద వేసాడని చిన్న విషయం కాదు. అంటే ఏదో కూర్చొని మంచి బొమ్మలు వేసి చేయడం కాకుండా రోడ్డు మీదకి వచ్చి వేయటం అనేది మనకు అలవాటు లేదు. కానీ ఇక్కడ ఇంకా లాటిన్ అమెరికన్ దేశాలు, యూరోప్లో గోడల మీద బొమ్మలు వేసేయడం అనేది ఓ పెద్ద చిత్రకారులు చేసే పనే కాకుండా ప్రజల వైపు నిలబడి జనం, సమాజం వాటి గురించి అంటే తమ ప్రొటెస్టా, లేదంటే తమకు ఇది నచ్చలేదని చెప్తారా, నచ్చిందని చెప్తారా, జనం గురించి చెప్పడం చేస్తారు. అంత డైమెన్షన్ ఉన్న రంగంలో మీరు ఉన్నారు. అది ఎట్లా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది మీరు ఆలోచించండి. తప్పకుండా అలాంటి వాళ్ళందరం దానికి సపోర్ట్ చేస్తాం. మిత్రులారా, వీళ్ళందరికీ సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు నాకు అర్థమైంది ఆయన మదన్ మోహన్ రెడ్డి అటువంటి సపోర్ట్ చేస్తున్నారని. ఇంకా చాలామంది ఉన్నారు, ఉన్నూరప్ప ఉన్నాడు, రామలింగయ్య ఉన్నాడు, తర్వాత కృష్ణారెడ్డి గురించి అందరికీ తెలుసు. అట్లాగే ఈ సమావేశంలో చాలామంది ఉన్నారు. సలీము, కమ్మన్న నాకు చాలా దగ్గరవాడు. అంటే ఒక లైబ్రేరియన్గానే కాకుండా ఒక ఉద్యమాల్లో కనిపించేవాడుగా. ఇట్లా చాలామంది ఇక్కడ ఉన్నారు. అందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. నిజానికి ఈ సమావేశానికి నన్ను రమ్మని పిలిచినప్పుడు మామూలుగా సన్మానాలకు వాటికి నేను ఎందుకబ్బా అనుకుంటుంటా మనసులో. ఎవరికైనా చేయడానికి కూడా ఏదో అభినందన ఓకే, కానీ అంటే సన్మానాలు ఆ రకంగా తయారైనాయి. కాబట్టి అట్లా పరిస్థితుల్లో నేను ఇక్కడ వచ్చిన దాకా నిజంగా సంతోషపడ్డా. ఇంత బాగా చేస్తున్నారు ఈ పిల్లవాళ్ళు, ఇక్కడ కాకుండా ఇంకెక్కడికి రావాలి అని చెప్పి అనుకున్నాను. కాబట్టి మంచి పని మీరు చేస్తున్నారు. ఈ ఆర్గనైజర్స్ అందరికీ నేను వాళ్ళకు శుభాకాంక్షలు, అభినందనలు చెప్తూ ఉన్నాను. పెనుగొండలో కూడా వాళ్ళు అనంతపురంలో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సంవత్సరాల తరబడి ప్రతి సంవత్సరం ఇటు చేయడం, అది లోకల్ టాలెంట్ను గుర్తించడం అనేది అది ఏ జిల్లాకు అట్లా ఉండదు, చాలా తక్కువ మందే ఉంటారు. అట్లా కాకుండా ఎవరున్నారో అందరినీ పట్టుకొని వాళ్ళకి చూడు మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని గుర్తించడం అంటే ఏంటి అర్థం? వీళ్ళని గుర్తించడం అంటే వీళ్ళకేమి నా దృష్టిలో మనం చేసే అభినందనలు ఏమి పెద్దవేం కాదు వాళ్ళు చేసిన పని ముందు. వీళ్ళని గుర్తించడం అంటే ఏమంటే మన గురించి మనం చెప్పుకోవడం, చూడు మా వాళ్ళు అక్కడ ఉన్నారు, మా వాళ్ళు ఎంత వాళ్ళో చూసారా, ఎట్లా వాళ్ళో చూసారా, అనంతపురం వాళ్ళు ఎంత సాధించారో చూడండి అని ప్రపంచానికి చెప్పడం కూడా. కాబట్టి అట్లా ఒక అందరినీ గుర్తింపు ఇచ్చి వాళ్ళని అందరినీ మా అందరికీ ఒకసారి పరిచయం చేసినందుకు మీ అందరికీ ఆర్గనైజర్స్కు శుభాకాంక్షలు చెప్తూ, వాళ్ళే కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. అది కూడా ఆశ్చర్యమే. ఫుట్బాల్లో, క్రికెట్లో, అట్లాగే ఫోక్ సింగర్గా వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. మనం ఈరోజు బయట వ్యవహారాలు ఎట్లున్నాయో మీకు తెలుసు. సమాజం అంతా కుళ్ళిపోయి కంపు కొడుతూ ఉంది.
అంటే మీరు రాజకీయాలు చూడండి, రాజకీయాలు ఎట్లున్నాయో మీకు తెలుసు. మీరు మొత్తం ప్రపంచం అంతా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. అమెరికాలో ఒకడు ఎప్స్టీన్ అనేవాడు వచ్చాడు, వాడు చచ్చాడు అనుకోండి, కానీ మొత్తం ప్రపంచంలో డబ్బు ఉన్నవాడు, పేరున్నవాడు, అధికారం ఉన్నవాడు, లేదంటే బలం ఉన్నవాడు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ప్రపంచం అంతా చూస్తూ ఉంది ఈరోజు. అట్లాగే అంటే బయట ఎక్కడా కూడా ఒక రకమైన ఒక ఇన్స్పిరేషను, ఒక ప్రేరణ, ఒక మంచిగా ఉంది అనిపించడం చాలా తక్కువగా ఉంది. ఇట్లా సందర్భంలో మీరు కొన్ని రంగాలు ఎంచుకొని ఆ రంగాలన్నీ కూడా మనిషి విశిష్టతను, మనిషి యొక్క ఒక మనిషికి మించింది లేదు అని చెప్పే రంగాలు ఇవన్నీ కూడా, వాటిని ఎంచుకొని మీరు పనిచేస్తున్నారు. ఒక ఉద్యోగం చేయడం కంటే, ఓ డబ్బు సంపాదించడం కంటే, ఎక్కడో దగ్గర ఏదో పని చేయడం కంటే చాలా ఉన్నతమైన పని వీళ్ళందరూ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా అనంతపురం జిల్లా పెద్ద ఎత్తున అండగా నిలబడాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. తప్పకుండా వాళ్ళు ఎప్పుడైనా నా దగ్గరకు వస్తే నేను చేయగలిగింది చేస్తాను అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలతో ముగిస్తాను. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు రాజు గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు గయానంద్ సార్ గారికి, అలాగే అమర్నాథ్ రెడ్డి సార్ గారికి, అనిల్ గారికి, రమణ గారికి, వేదిక పైన పెద్దలందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ అనంత ఆనిముత్యాల కార్యక్రమం ఇంత అద్భుతంగా చేసినటువంటి సంస్థ వారికి నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాండా. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల ఇంకా ఎంతోమంది కళాకారులు కానీ వాళ్ళలో ఉన్న ప్రతిభ వెలికి తీసి మాకు కూడా ఇలాంటి గౌరవం దక్కాలనే ఉద్దేశంతో ఎంతోమంది వస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ వేదిక పైన ఉన్న కళాకారులు తిప్పేస్వామి గారు, ఉపేంద్ర గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈరోజు చలికాలంలో చిన్న చలి ఉంటేనే మనం గజగజ వరికి మనం బయటికి రావాలంటే కష్టపడతాం. అలాంటిది మంచుగడ్డల్లో ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి చిన్న వయసులో ఎన్నో అష్ట కష్టాలు పడి అధిరోధించినటువంటి ఉపేంద్ర గారికి నిజంగా మనందరము అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ చిన్న వయసులో అంత కఠోరమైన దీక్ష చేసి అంత పెద్ద పర్వతాన్ని అధిరోధించాడంటే నిజంగా మన అనంతపురానికి గర్వకారణం కూడా తెలియజేస్తున్నాం. అలాగే తిప్పేస్వామి కూడా ఎన్నో కళాఖండాలు ఆయన చేతి ద్వారా ఆవిర్భవించినాయంటే నిజంగా అతనికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా వాటితో పాటు అనంత అనుమత గ్రహీతలందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలను కూడా తెలియజేస్తున్నాము. ఇంతటి చక్కని కార్యక్రమానికి ఇక్కడ నన్ను కూడా అతిథిగా పిలిచి గౌరవించినటువంటి ఈ ఆర్గనైజేషన్ వారికి, రాజుగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు మేము ముందుంటామని చెప్పి, ఇలాంటి ప్రతిభ ఉన్న వ్యక్తులకు ఈ అనంతపురం గ్రంథాలయం తరపున కానీ వ్యక్తిగత మా తరపున వంటి వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు, మా చేతనైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక పైన పెద్దలకు, ఆర్గనైజర్ వారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై హింద్. వేదికపై ఆసీనులైనటువంటి ప్రముఖులకు, సోదర సోదరీమణులారా, ఈరోజు అనంత ఆనిముత్యాలకు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేసిన కేపీ రాజు గారు, కృష్ణారెడ్డి గారు నిజంగా మనసారా అభినందిస్తున్నాను. ఇటువంటి వాళ్ళను వెలుగులోకి తెచ్చినటువంటి ఘనత నిజంగా ఆ ఆనిముత్యాలు నిర్వహించేటువంటి నిర్వాహకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిల్లాలో ఎంతోమంది ఇట్లాంటి ఆనిముత్యాలు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి నిజంగా అమర్నాథ్ రెడ్డి కావచ్చు, తర్వాత రమణ కావచ్చు, ఈ పిల్లలిద్దరూ కొత్త వాళ్ళు, నాకైతే పరిచయం లేదు. కానీ
చిత్రలేఖనము, తర్వాత పర్వతారోహకులు. కానీ వీరిలో కూడా అంటే అనిల్ కుమార్ రెడ్డి గారు నిజంగా నాకు కొంచెం పరిచయమే, కానీ ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మొన్ననే నేను ఒక వీడియో చూశాను. ఆయన పెట్రోల్ బంక్ దగ్గర జరిగేటువంటి అన్యాయాన్ని వాళ్ళు టోపీ పెట్టి ఆ హెల్మెట్ పెట్టి దాన్ని వెలుగులోకి తేవడం నిజంగా అభినందనీయము. అట్లనే అమర్నాథ్ రెడ్డి గారిని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఆయన అర్ధరాత్రి పిలిచిన ఆయన శిష్యుడు ఇద్దరు, సలీం మాలిక్ ఇద్దరు కూడా అందుబాటులో ఉంటారు. రక్తాన్ని ఇచ్చేదానికి వాళ్ళు ఇమ్మీడియట్గా అరేంజ్ చేయడం అంటే నిజంగా హాస్పిటల్లో నిజంగా అది ఒక ప్రత్యేకత. వారు ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎవరినో ఒకరిని దారి చూపి తప్పకుండా వాళ్ళు ఆ వైపుగా ఆలోచన చేస్తారు. ఇంకా రమణ గారిని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ఒక పాఠశాలే నడుపుతున్నారు. తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు అర్ధరాత్రి చెప్పినా కూడా ఆయన ఎవరు పోయినా కాదని మనస్తత్వం ఆయనది. ఇటువంటి వారిని గౌరవించడం నిజంగా చాలా ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ కావచ్చు, ఆశ్రయ అనాథాశ్రమం కావచ్చు చేపట్టడము వారందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. కేపీ రాజు, మేము చాలా సంవత్సరాల నుంచి సంస్థలో కలిసి పనిచేసినాం, ఇప్పటికీ కలిసి పనిచేస్తున్నాం. సంస్థలు వేరైనా మనసులో ఒకటే అన్నట్లుంది మా భాష. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల గురించి మేము మాట్లాడేంత స్థాయి కాదు సార్ మాది. రమణాన్న గారి గురించి, గేయానంద్ సార్ గారి గురించి, అమర్నాథ్ గారి రెడ్డి గారి గురించి, అలాగే ఇక్కడ పెద్దలు ఉన్నారు. మా స్థాయి అది కాదనుకోండి. కాకపోతే ఈ వేదికకు మీరు కూడా ఒక అలంకరణ ఇచ్చినారు కాబట్టి మీ గురించి చెప్పాల్సింది వచ్చింది. తర్వాత మొన్ననే గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికైనటువంటి మా వెంకటన్న గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, అనిల్ కుమార్ రెడ్డి గారికి, అలాగే పర్వతారోహణ చేసినటువంటి ఈ అబ్బాయికి ఉపేంద్రకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తిప్పేస్వామి నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆ అబ్బాయి మంచి కళాకారుడు. అంటే ఒక విభిన్న ఒక వృత్తిలో ఒక ఇది ఉన్నటువంటి ఎక్స్పర్ట్ అనమాట అబ్బాయి. ఆ అబ్బాయి నాకు ముందు నుంచి బాగా తెలుసు. ఆ అబ్బాయి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా రమణ అన్నగారి గురించి ఇందాకనే చెప్పారు సార్ కూడా, ఎంత చెప్పినా మనం తక్కువే అని. ఆయన ప్రతి ఒక్కరికి చేతునిస్తూ, ఆయనకు చేతనైనంత చేతునిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు ఆయన. కాబట్టి ఇలాంటి వారు ఇంకా మనకు ముందుకు రావాలని, మాలాంటి సంస్థలను కొంచెం ముందుకు నడపాలనే ఉద్దేశంతో మేము కూడా అతనికి కృతజ్ఞతలు చెప్తున్నాం పెద్ద ఆయనకి. అలాగే ఇక్కడ విద్యార్థులు చాలామంది వచ్చినారు. ఒక్క నిమిషం మాకు టైం ఇచ్చినారు కాబట్టి మేము జాగ్రత్తగా ఆ నిమిషాన్ని వాడుకుంటున్నాం. విద్యార్థులు ఎక్కువ వినండి. నాలాంటి వాళ్ళు కాదు, పెద్దలు చాలా మంచి విషయాలు చెప్తారు. మీరు పెద్దలు ఏం చెప్పారంటే ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి అన్నారు. ఆ ఎక్కువ వినండి అంటే పెద్దలు చెప్పే విషయాలను గ్రహిస్తే ఫ్యూచర్లో మీకు పనికి వస్తాయి. ఈరోజు ఏదో టైం లేదు కాబట్టి మేము తక్కువగా మాట్లాడుతున్నాం. చాలామంది పెద్దలు మాట్లాడినారు కాబట్టి ఆ పెద్దలు మాట్లాడిన వాటిని గ్రహించండి. ఈ చట్టాలు ఎందుకు, మేమెందుకు చట్టాల మీద పనిచేస్తున్నాం, మాకెవరు డబ్బులు ఇవ్వరండి. ఈ చట్టాల గురించి పనిచేస్తే ఎవరు డబ్బులు ఇవ్వరు. మేము చట్టాలని ఒక ఇదిగా తీసుకొని దాంట్లో ఒక సంఘంగా తయారు చేసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ 10 మందిని మేము ముందుకు నడిపిస్తూ ఈ చట్టం గురించి ఎందుకు తెస్తున్నామంటే ప్రజలకు తెలియాలా, ఈ విద్యార్థులకు భవిష్యత్తు ఉన్నటువంటి మీ భవిష్యత్తుకి బాటలు వేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇలాంటి పెద్దలు చెప్పిన మాటల్ని కొంచెం గ్రహించండి. మీరు ఊరికే వచ్చినామా విన్నామా పోయినామా అని కాకుండా ఇప్పుడు మీ చేతికి ఇచ్చినటువంటి పుస్తకం చాలా విలువైంది. ఆర్టీఐ చట్టం గురించి మీకు ఒక పుస్తకం ఇచ్చారు, నిదానంగా చదవండి. దాంట్లో ఉన్న చట్టంలో ఉన్నటువంటి మొత్తం దాన్ని గ్రహించండి, ఆ చట్టాన్ని ఉపయోగించండి. భవిష్యత్తుకు మీ బాటలు వేసుకోండి, మీ సమస్యలు నెరవేర్చుకోండి. అలాగే మీ పక్కన వాళ్ళ సమస్యలు కూడా నెరవేర్చేటట్లు మీరు ఎదుగుతారని. ఇచ్చిన సమయం తక్కువ కాబట్టి మా మిత్రుడు రాజుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారము. మా సంస్థ పేరు మొట్టమొదటి సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక. మొట్టమొదటి అనంతపురంలో స్టార్ట్ చేసిన సంస్థ.
ప్రస్తుతం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక పేరుతో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మన అనంతపురం మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాతులున్న జిల్లా. అలాంటి మన జిల్లా నుంచి ఈరోజు ఇంత మంచి అవార్డులు మన వాళ్ళకి ఇచ్చామంటే ఇది చాలా మనము గర్వించదగ్గ విషయము. ఎందుకంటే ఇదొకటే కాదు, అనంతపురం జిల్లా ప్రతి దాంట్లో కూడా ముందుంది. అటు సాహిత్యంలో కానీ ఇటు సేవా కార్యక్రమాలు చాలా దాంట్లో ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మన వాళ్ళకి ఇచ్చిన ఈ పురస్కారాలు అయితే చాలా గొప్పగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ మన రవికాంత్ రమణ అన్నగారు ఉన్నారు. ఆయన దాదాపు 40 సంవత్సరాల నుంచి మాకు పరిచయము. ఎప్పుడైనా ఒక తమ్ముళ్ళలాగా ఆయన పలకరించేవాళ్ళు. ఈరోజు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు అది. ఆయన గుర్తించి అంత ఈ అవార్డు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. తర్వాత మన కుంచే తిప్పేస్వామి గారు, నేను మొట్టమొదటి ఆయనకు ఆమె బరెలెక్క ఏదో ఎలక్షన్ అప్పుడు ఎక్కడో జస్ట్ నిలబడి ఒక 5 నిమిషాలు ఆమె బొమ్మ వేసేసి ఆ రోజు టక్క వేసి ఆ రోజు చూశాను ఆయనకు. నిజంగా ఇంత మంచి కళాకారులని కూడా నేను ఊహించలేకపోయాను. ఆయన కూడా ధన్యవాదాలు. తర్వాత మన పిల్లోడు ఉపేంద్ర, నిజంగా ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఎక్కినా అంటే పర్వతారం చేయడం చాలా గొప్ప విషయము. కాబట్టి వేదిక మీద ఉన్న అందరూ గొప్పవాళ్ళే. ఇంకా చాలామంది ఇక్కడ వచ్చినారు, ఒకరు పొగడాలంటే చాలా ఎక్కువ ఇదవుతుంది. కాబట్టి మాకు ఇచ్చిన సమయాన్ని ఇంతవరకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో కనీసం ఇంకా ఒకరికి అవకాశం దొరుకుతుందని ఒక ఆశాభావన. అలాగే కుమారి ఎం అనూష గారు, మహిళా ఫుట్బాల్ జాతీయ క్రీడాకారిణి. ఈ అమ్మాయి అక్కడ ఆటల పోటీల్లో ఉన్నందువల్ల ఇక్కడ రాలేకపోయింది. కాబట్టి వారి తరపున తల్లిదండ్రులు హాజరయ్యారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. మరి వారిని ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి కోచ్ హిందూ కుమార్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. ఎందుకంటే ఒక గురువు ఆ స్థాయికి తీసుకెళ్ళడం అంటే ఆషామాష కాదు. నాకు తరమల అమర్నాథ్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, పేద పిల్లలు బీద పిల్లలు చాలా విధంగా స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే చదువుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి క్రీడారంగంలో అయినా రాణించి మన జిల్లాకు మన రాష్ట్రానికి పేరు తెస్తారు. కాబట్టి వాళ్ళని మనం ప్రత్యేకంగా అభినందించాలని చెప్పని నాకు సలహా ఇవ్వడం మేరకు అలాంటి ఆణిముత్యాలను కూడా ఇక్కడ తీసుకురావడం యొక్క ఘనత మన తరిమెల అమర్నాథ్ రెడ్డి సార్ అని చెప్పి తెలియజేస్తూ, మరి అలాగే మన హిందూ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఫుట్బాల్ కోచ్ అమ్మాయిని ఆ స్థాయికి తీసుకురావడము మన హిందూ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు హిందూ కుమార్. నేను గత 8 సంవత్సరాలుగా ఫుట్బాల్ కోచ్గా పనిచేస్తున్నాను ఆర్డిటి స్టేడియంలో. ముఖ్యంగా బి అనూష అండ్ ఎం అనూష ఇద్దరి గురించి చెప్పాలంటే, ఇద్దరు అనంతపూర్ స్పోర్ట్స్ అకాడమీ అంటే ఆర్డిటి స్టేడియంలోనే ప్రాక్టీస్ చేస్తూ మారుమూల ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి అక్కడ గత 3-4 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఇండియాకి సెలెక్ట్ అవ్వడము ఆర్డిటికి ప్లస్ అనంతపూర్ జిల్లాకి మాకందరికీ చాలా గర్వకారణం. అలాగే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఫైట్ ఫర్ రైట్స్ మరియు ఆశ్రయ అనాథ ఆశ్రమ సంస్థలకు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. అలాగే చాలా మారుమూల ప్రాంతం నుంచి వాళ్ళ పేరెంట్స్ చాలామంది సపోర్ట్ చేయడం వల్ల ఈ స్థాయికి రావడం వాళ్ళకి చాలా గర్వకారణం. అండ్ యాజ్ ఏ కోచ్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆడపిల్లలు అంటే బరువవుతున్న ఈ తరుణంలో ఇలాంటి తల్లిదండ్రులు ఆ స్థాయికి తీసుకోవడం అంటే నిజంగా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ మరియు ఆశ్రయ అనాథాశ్రమం తరపున. మరి అలాగే కుమారి బి అనూష మహిళా క్రికెటరు, జాతీయ క్రీడాకారిణి. ఈమెను క్రికెట్లో ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి కోచ్ గౌరవనీయులు శ్రీ మధు రవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. సార్ మధు రవి గారు వచ్చారు సార్, వచ్చి మాట్లాడుతూ వెళ్ళారు. సార్ ఇంకా ఎవరైనా ఉంటే ఒక 2 నిమిషాలు సార్ మాట్లాడాలదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరు, ఎందుకంటే ఇంకా సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి ఎవరైనా ఉంటే ఒక్కరు సార్.
అలాగే మన కార్యదర్శి మాజీ మేడం గారు మనకు చాలా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి రమా మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారము. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అనంత ఆణిముత్యాలు పురస్కార గ్రహీతలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో నేను కూడా రావడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ అనంత ఆణిముత్యాల్లో మరి వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరూ మా జిల్లా గ్రంథాలయ సంస్థకు ఎంతో సహాయ సహకారాలు అందజేశారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి రమణ సార్ గారికి సన్మాన కార్యక్రమం ఉంది మేడం, మీరు కూడా రావాలని మా స్టాఫ్ గోవింద్ అదేవిధంగా అమ్మన్న గారు పిలిచినప్పుడు తప్పకుండా వస్తాను. రమణ సార్ గారు మన సంస్థకి ఎంతో సహాయ సహకారాలు అందించారు. నేను రిటైర్డ్ అయినప్పటికీ వాళ్ళని మర్చిపోకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్న ఉద్దేశంతో ఈరోజు సండే అయినప్పటికీ తప్పక రావడం జరిగింది సార్ మీద అభిమానంతో. అదేవిధంగా మరి కృష్ణారెడ్డి సార్ కూడా మాకు పరిచయమే. కాటినాయ కాలువ మేము కూడా చాలాసార్లు పోయి ఉంటున్నాం. నేను నా హస్బెండ్ వాళ్ళ ఆశ్రమాన్ని కూడా దర్శించడం జరిగింది. ఆ సార్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నాక ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇంత జయప్రదంగా జరిగించడానికి పెద్దలందరూ చేసిన కృషికి వారిని అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మేడం ఈరోజు చర్చిలో ఉంటుందని భావించాము. కాబట్టి మా రవికాంత్ రమణ సార్ కార్యక్రమానికి ప్రత్యేకంగా రావడం అంటే చాలా గొప్ప విషయం మేడం. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక చివరిగా ఇప్పటి వరకు కొన్ని వేల మందికి రక్తాన్ని అందించి వారు సార్ మీరు రక్తం ఇస్తామని చెప్పారు, ఫోన్ ఎత్తట్లేదనో లేదంటే రెస్పాండ్ కావట్లేదనో రకరకాలుగా వాళ్ళు సిచ్యువేషన్లో గట్టిగా అరిచినప్పటికీ కూడా నాన్న మా మిత్రులు ఎక్కడో ఉన్నారు, నేను కాల్ చేశాను, వాళ్ళు రెస్పాండ్ కాలేదు, ఇంకాను మీకు ఎటు తిరిగి మీకు రక్తాన్ని అయితే అందిస్తాము అని ఎంతో ఓర్పు సహనంతో వాళ్ళని నచ్చజెప్పి వారికి రక్తాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి గౌరవనీయులు శ్రీ. ముందుగా ఈరోజు ఇక్కడ అవార్డు గ్రహీతలందరికీ కూడా అభినందనలు. మరి పెనుగొండలో చాలా ఘనంగా జరిగింది. ఎన్నో వేల మంది ముందర వాళ్ళు అవార్డు తీసుకున్నారు. వాళ్ళు మరీ ఇక్కడ పరిచయం చేయాలనుకొని రాజు అండ్ ఆశ్రయ కృష్ణారెడ్డి ఆలోచించడం గొప్ప విషయము. రాజు నాకు ఫోన్ చేసి సార్ రవికాంత్ రమణ గారిని కుంచె తిప్పేస్వామి గారిని అభినందించాలనుకున్నాము అన్నాడు. అప్పుడు నేను మిగతా ఇంకొక 2 అనుషాలు ఉన్నారు, పెద్దక్క ఉంది, మరి ఉపేంద్ర ఉన్నారు, వాళ్ళకు కూడా అభినందిస్తే బాగుంటుంది కదా అన్నాను. ఓకే సార్ అన్నాడు. మరి ఫోన్ చేసే వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. ఒక అమ్మాయి అస్సాంలో ఉంది, ఒక అమ్మాయి బెంగళూరులో ఉంది. మరి వాళ్ళ పేరెంట్స్ పిలవచ్చు కదా అన్న. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎంతో సంతోషపడతారు కదా అభినందిస్తే, వాళ్ళని అభినందించి చూస్తే వాళ్ళు సంతోషపడతారు కదా అన్నాడు. ఓకే అన్నాడు వెంటనే రాజు. మరి ఉపేంద్ర ఒకటే వస్తానన్నాడు, పాపం వచ్చినాడు. మరి చాలా సంతోషం. అయితే నాకు ఎక్కువ మాట్లాడేకి రాదు వేదిక పైన, అంటే తక్కువ మాట్లాడేకి రాదు, అది నా భయం. ఎందుకంటే మాట్లాడి మొదలుపెడితే ఎన్ని గంటల మాట నాకే తెలియదు. ఓన్లీ రక్తదానం గురించి అయితే మాట్లాడతాను. మరి వేదిక పైన అందరూ అనిల్ ఉన్నాడు. మేము ఒకరికొరు పొగురుకున్నట్లుంటుంది, కానీ వాస్తవం మాకు పొగిడేకి రాదు. అనిల్ అంటే నేను అంటాన్నా, మరో తెహల్కా అంటాన్నా. తెహల్కా తెలుసు కదా అందరికీ. తెహల్కా అంటే భయపడే వాళ్ళు అవినీతి పనులందరూ కూడా. ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో అవినీతి పనులందరూ భయపడేది అనిల్ కుమార్కే నేను అంటాన్నా. ధైర్యంగా చెప్పగలిగేది అనిల్ కుమార్ మాత్రమే. అనిల్ కుమార్ భవిష్యత్తులో తప్పకుండా పద్మశ్రీ రావాలని కోరుకుంటున్నా. నేను చాలా గ్రేట్, అది వద్దంటున్నాడు, అయినా వస్తుంది అంటే అట్లన్నా. మరి గేయానంద్ అతను ఎమ్మెల్సీ ఎవరు అనుకోరు, సింప్లిసిటీ, పాపం ఎప్పుడు గర్వం అనేది కనపడదు. మరి గేయానంద్ గురించి ఎక్కువ చెప్పే అవసరం లేదు. మరి వెంకట్ గారు నిజంగానే చాలా సంతోషం, గ్రంథాలయ చైర్మన్గా ఓ పిహెచ్డి చేసిన వ్యక్తి రావడం. అప్పుడప్పుడు అక్షరాలు చదివేకి రాని వాళ్ళు కూడా గ్రంథాలయ చైర్మన్లు అయితే అంటారు. భలే బాధ అవుతుంది. అరే వీళ్ళకే అక్షరాలు చదివేకి రాదు, వీళ్ళకి గ్రంథాలయ చైర్మన్ ఏం చేస్తారు? అట్లుంటాయి మన సిస్టమ్, అట్లుంది. రైట్ మ్యాన్కి రైట్ ప్లేస్ ఎప్పుడూ ఉండదు. సారీ, ఎమోషన్ ఎక్కువ వస్తాను, వాళ్ళకి గంటగా వెళ్ళిపోతాను. మరి రవికాంత్ రమణ దానకరుడే. మరి ఉపేంద్ర రియలే గ్రేట్. ఉపేంద్ర పాపం నిజంగానే హోటల్లో పని చేస్తూ ఆ వచ్చే డబ్బుతో
అబ్బాయి ఆ రకంగా కొండలెక్కడానికి ఖర్చు పెట్టుకోవడం చాలా గొప్ప విషయం. నీకు నిజంగానే భవిష్యత్తులో అనిల్ సార్ తప్పకుండా నీకు ఎక్కువ హెల్ప్ చేస్తాడు. 2021లో ఒక అమ్మాయి రిత్విక అనే అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయి రిత్విక 9 ఏళ్ళ అమ్మాయి సౌత్ ఆఫ్రికాలో కిలిమంజారో కొండ మౌంటైన్ ఎక్కలేసి నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ నాన్న శేఖర్ అనే అబ్బాయి. అప్పుడు గంధం చంద్రుడు కలెక్టర్ ఉన్నాడు. అబ్బాయికి ఎవ్వరూ కలెక్టర్ కలపలేదు. కానీ ఎందుకో నేను చెప్పిన వెంటనే కలెక్టర్ కలిసిమన్నాడు. మరి ప్రొవిజన్ లేదు, ఐ విల్ ట్రై అన్నాడు. 3 లక్షలు అమ్మాయికి సాయం జరిగింది. కిలిమంజారో ఎక్కింది 9 ఏళ్ళ అమ్మాయి. వరల్డ్ రికార్డ్ అది. ఆ కిలిమంజారో పైన మా మానవత బ్యానర్ కూడా ఉన్నది. చాలా సంతోషపడ్డాను నేను. మరి ఉపేంద్రకు చేయలేకపోయినా అయినా అనిల్ తప్పకుండా చేస్తాను. నీకు భవిష్యత్తులో మన దయానంద్ వీళ్ళందరూ ఉన్నారు, తప్పకుండా చేస్తారు. మరి నువ్వు ఎవరెస్ట్ పైకి ఎక్కల్లా, ఇదో బేస్ వరకే పోయింటావు కదా, పైకి ఎక్కినావా? వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. మరి మరి మా పెద్దక్క సీతక్క పేరుతో అమ్మాయి ఒకసారి ఫస్ట్ నాకు రాజ్యపాలెం చంద్రశేఖర్ ఒక వీడియో పెట్టినాడు. ఆ వీడియోలో చూస్తే సీతక్క పాట పాడుతుంది. అరే మా ఊరి పెద్దక్క కదా అనుకున్నా, కానీ సీతక్క పేరుతో ఉంది. మరి ఇంటర్వ్యూలో అమ్మాయి చెప్పింది నాది అనంతపురం జిల్లా సింగనమల మండలం తరిమల అనేది. నాకు చాలా సంతోషమైంది. వెంటనే ఫోన్ చేసినా, ఇంక నుంచి నువ్వు తరిమల సీతక్కగా పరిచయం చేసుకోవాలి. నేను కోరుకునేది ఏమంటే తరిమల పేరు వినపడాలి, అంతే. తరిమల పేరు వినపడాలంటున్నా. మరి తరిమల సీతక్క పరిచయం అయింది అమ్మాయి. ఆ ఇయరే లాస్ట్ 3 years బ్యాక్ నేను రికమెండ్ చేసిన అవార్డు కోసం. అప్పుడు ఎందుకో ప్రతాప్ ఇవ్వలేకపోయినాడు. మరి రెండోసారి మన ఇచ్చినాడు, చాలా సంతోషమైంది. పెద్దక్క లేదు, నిజామాబాద్లో డ్యూటీలో ఉంది. వాళ్ళ నాన్న ఆదినారాయణ వచ్చినాడు, అక్కడ కూర్చున్నాడు. చాలా సంతోషం నాకు నిజంగానే. మరి అనూషాలు ఇద్దరు, అనూష వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు వచ్చినారు. రామలక్ష్మమ్మ చంద్ర పెనుగొండలో కలిసిన చాలా సంతోషమైంది. పాపం రామలక్ష్మమ్మ చెప్తా అంటే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. పేదరికం, కూలిపోతేనే బతకల్లా. 3 కూతుర్లు ఫుట్బాల్ ప్లేయర్సే, 3 ఫుట్బాల్ ప్లేయర్స్. చదివించుకోలేకపోయినారు. పెద్ద అమ్మాయికి ఇద్దరికి పెళ్లి చేశారు. చిన్న అమ్మాయి 3వ అమ్మాయి. మరి ఆ అమ్మాయిని తప్పకుండా ఆడిట్, నిజంగా చెప్పాలంటే ఆడిట్కి జిల్లా అంతా రుణపడింది. అట్లా ఆడిట్కి ఫండ్స్ రాకుండా చేస్తున్నారంటే పాలకులు నిజంగా చాలా బాధాకరమైన విషయం. రాజకీయ నాయకులు కోర్టు దోచుకుంటున్నారు కానీ నిజాయితీగా పనిచేసే ఆడిట్కి ఫండ్స్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. మరి జిల్లా అందరూ కూడా ప్రజలు గొంతెత్తినారు, అయినా ఎందుకో ఇంకా అడ్డుకుంటున్నారు. ఇట్లా వాళ్ళు ఎంతోమందికి పైకి తెచ్చిందంటే ఆడిట్కి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన మనందరం కూడా. మరి ఆ రకంగా మరి అట్లే నేనన్నా అరే వాళ్ళ కోచ్ కూడా సన్మానించాలి కదా అన్న. హిందూ కుమార్ ఇచ్చినాడు. మరి రవి కూడా ఫోన్ చేసిన, వాళ్ళు చాలా సంతోషపడినారు. మరి నిజంగానే రాజు వాళ్ళకి నిజంగానే మీరు చేస్తున్న పని చాలా గొప్ప పని. నాకు ఇంతవరకు రాజు వాళ్ళతో పెద్ద పరిచయం లేదు, కానీ రాజుతో మరీ పరిచయం అయినాక ఫైట్ ఫర్ రైట్స్ అన్నారు. సార్ మీరు మా సంఘంలో ఉండండి అన్నారు. నేను పనికిరాని సంఘాలు, ఎందుకంటే మా జ్ఞానం బాగా తెలుసు, నేను ఎక్కడ పనికిరాను, ఇట్లే ఉంటాను నేను చాలా, కాబట్టి ఇట్లా ఉంటాను చాలు. మరి రాజు అండ్ ఆశ్రయ కృష్ణారెడ్డి వాళ్ళిద్దరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటానా. ఎక్కువ మాట్లాడేది నాకేం పెద్ద దోషం లేదు. అందరికీ మరొకసారి అప్పుడేం ఇస్తున్నా తిప్పేస్వామి. మరి ఎందుకో మా తరిమల రాజు రాలేదు. తరిమల రాజు కూడా మంచి సింగరు, ఆర్టిస్టు. ఆ అబ్బాయి కన్నా నువ్వు తరిమల రాజుగా పేరు తెచ్చుకోవాలన్నా, తరిమల రాజుగా పాపులర్ అన్నాడు. ఇక్కడే ఉంది మా కోడలు భాగ్య, ఈడ వచ్చేది భాగ్య. మా భాగ్య రోజు సర్వీసే. అసలు ఆ పాప గురించి చెప్పాలంటే ఆశ్చర్యమవుతుంది. ఇంట్లో పిఓపిలో లోపలన్నీ గువ్వలు పెట్టుకుంటాయి, అన్ని గువ్వలు పెట్టుకుంటాయి. ఫ్యాన్లు వేస్తే గోలు చచ్చిపోతుంది, ఫ్యానే వేయదు. అట్లా పెంచుకుంటుంది ఆ పాప. రోజు సర్వీస్లో ఉంటుంది మా కోడలు తరిమల భాగ్య. ఆ పాప కూడా తరిమల భాగ్య పరిచయం వేసుకోమన్నా. చాలా సంతోషం రాజు. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటానా మాకు అవకాశం ఇచ్చినందుకు. నేను ఎక్కువ మాట్లాడలేను, ఏదో వేరే సబ్జెక్ట్ వేరే నాది. పనికి అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకటే మాట చెప్తానా, అమ్మాయిలు మీ అందరికీ చెప్తాను, అమ్మాయిలు ప్లీజ్ దయచేసి మీరు ఆలోచించండి, బాగా చదువుకోండి. కరోనా వచ్చింది, కరోనా వల్ల ప్రతి ఒక్కరి చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చింది కదా. కరోనా వైరస్కి వ్యాక్సిన్ వచ్చింది, కానీ స్మార్ట్ ఫోన్ భయంకరమైన వైరస్, దీనికి వ్యాక్సిన్ లేదు. సెల్ఫ్ డిసిప్లిన్ వ్యాక్సిన్. మీరు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయి రకరకాల వార్తలు చూస్తున్నాం. లవ్వులు, సూసైడ్లు, సెల్ ఫోన్ల లవ్వులు, సెల్ టవర్లో పెళ్ళిళ్ళు, లీగల్ సెల్లో డైవర్సులు. కాబట్టి లవ్లో పడొద్దండి. లవ్ అంటే లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. క్రమశిక్షణగా చదువుకోండి, ఇట్లా అనుషాల మాదిరి ఎదగండి మీరు కూడా అని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.